అంటే ఆ తర్వాత ఎవరైనా అప్లికేషన్ పెట్టడానికి కూడా లే. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే ఎంత లేపినా కూడా లేయడంలా పైకి ఒకసారి డాక్టర్ ని కలవండి. Hey, I've seen this one. This is a classic. Flashback. జరిగిన ఒక ఇన్సిడెంట్ అది పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయకపోయిండొచ్చు. జరిగిన 1-2 ఇన్సిడెంట్లీ భూతద్దంలో చూపించి ఎవరావిడ? లీలారాణి అని స్త్రీ సంక్షేమ నాయకురాలు సార్. ఏం చేస్తా ఉంటుంది? మొగుడుతో కాపురం తప్ప అన్ని చేస్తుంటది. ఆడది రేప్ చేసినా మర్డర్ చేసినా స్త్రీకి న్యాయం జరగాలంటూ అలా 10 మంది ఆడవాళ్ళని వెనకాలేసుకుని మీడియా ముందు గొడవలు చేస్తుంటది. బాగా పబ్లిసిటీ పిచ్చిలేండి. అంబటి రాంబాబు అని ఒక మంత్రి కాపు కులంలో నిజంగా గర్వంగా చెప్తా ఉన్నా నేను. ఒక టైగర్ అని కూడా చెప్తా నేను. అయితే వెళ్ళి తమ్ముకుతో పూతుకుతో నేతికుతో తమ్ముకుతో నోతుకుతో రొతుకుతి రేచుకుర్రా. ఒక్కడికి బ్రెయిన్ లేదు. లోన్ కావాలి, ఇస్తావా? లోన్లు ఇవ్వడానికే నేను ఇక్కడ ఉన్నది. అయితే అర్జెంట్ గా 2 కోట్లు ఇచ్చే. షూరిటీ ఏమైనా ఉందా? అదేంటే షూరిటీ? ఓ, మనకి ఇంగ్లీష్ రాదు కదా. ఆస్తులు ఏమైనా ఉంటే హామీగా పెట్టాలి. ఆస్తులు కావాలన్నా కదా, పేపర్లు తెచ్చాను, త్వరగా లోన్ ఇచ్చే. ఏంటి ఇల్లా పొలమా? చూసుకో. చూడాలని ఉందే. ఈ రోజు మీరు ఇక్కడ చూస్తే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ 24 ఎకరాలు 359 కోట్లు తాకట్టు పెట్టారు. డైరీ 30 ఎకరాలు 309 కోట్లు తాకట్టు పెట్టాడు. గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్ 17 ఎకరాలు 270 కోట్లు తాకట్టు పెట్టాడు. కడాన పోలీస్ క్వార్టర్స్ 9 ఎకరాలు 215 కోట్లు తాకట్టు పెట్టాడు. ట్రైనింగ్ ప్రొడక్షన్ సెంటర్ ఆఫ్ డిజేబుల్డ్ వెల్ఫేర్ 19 ఎకరాలు 157 కోట్లు పెట్టాడు. ఈ బంగ్లా 10 ఎకరాలు 203 కోట్లు. R&B క్వార్టర్స్ 3 ఎకరాలు 99 కోట్లు. కడాన రైతు బజార్ కూడా వదిలిపెట్ల 4 ఎకరాలు అంటే 90 కోట్లకు తాకట్టు పెట్టాడు. సర్క్యూట్ హౌస్ 3 ఎకరాలు 40 కోట్లు పెట్టాడు. పీడబ్ల్యూ ఆఫీస్ 4 ఎకరాలు 79. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. కొన్ని సోషల్ మీడియాలో మాట్లాడేటప్పుడు తెలుగుదేశం ఎన్డీఏ కూటమి సభ్యులలోనే 94% మీద కేసులు ఉన్నాయనండి సాక్షి పేపర్ ఏదో రాశాడు అధ్యక్ష. మా మీద ఏమి గొడ్డల వేటి మీద పెట్టామని హత్యల కేసులు లేవు అధ్యక్ష. కోడి కత్తున్నదని మా మీద అధ్యక్ష కేసులు లేవు అధ్యక్ష. అమ్మ చెల్లి కేసులు పెట్టామని మా మీద కేసులు లేవు అధ్యక్ష. అతను నా గురించి మాట్లాడుతున్నాడు. నేను ఎవరి పేరు ఎత్తలేదు, నేను కేసుల గురించి మాట్లాడాను. మీరు భుజాలు అనుకోండి, నేనేం చేయలేదు. చంద్రబాబు గారు మా తోకలు కట్ చేయటం కాదు, మా తోకలు జనమే కట్ చేశారు. ఏంటి సార్ అది? చంద్రబాబు గారు మా తోకలు కట్ చేయటం కాదు, మా తోకలు జనమే కట్ చేశారు. నెల్లూరులో వైసీపీ యువత పోరు కార్యక్రమం అటర్ ఫ్లాప్ అయింది. 1000 మందితో ఓల్డ్ జెడ్పీ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి ఆందోళన చేపట్టాలని ప్లాన్ చేశారు. అయితే 100లో కూడా యువకులు రాలేదు. కలెక్టరేట్ వద్ద భారీగా మోహరించిన పోలీసులను చూసి వచ్చిన వారిలో సగానికి పైగా యువకులు మధ్యలోనే వెనక్కి తిరిగారు. చివరికి ఓ 40 మందితో ఆందోళన చేశారు. పుట్టినరోజు రోజన్నా నాకు అర్థం కాలేదు సార్. పార్టీతో దద్దమ్మలందరికీ దారి చూపిన అతని కన్నా గురువు ఎవరు? రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ మధ్యలో 3 రాజధానులు కట్టిన అతని కన్నా గొప్ప ఆర్కిటెక్ట్ ఎవరు? బండబూతులు తిట్టినా చిరునవ్వులు చిందించే అతని కన్నా గొప్ప సైకాలజిస్ట్ ఎవరు?
ఓదార్పు యాత్రతో లక్షలాది గొర్రెలను కట్టిపడేసిన అతని కన్నా గొప్ప మ్యూజిషియన్ ఎవరు? పారాసిటమాల్ బ్లీచింగ్ పౌడర్ తో కరోనాని దూరం చేసిన అతన్ని మించిన డాక్టర్ ఎవరు? అమ్మ, బాబు, అక్క, చెల్లి, బాబాయ్ అడ్డొచ్చినా సరే యుద్ధం చేయమని చెప్పిన అతన్ని మించిన వీరుడెవరు? కరువు కష్టం తెలిసేలా చూసుకున్న అతన్ని మించిన తుగ్లక్ ఎవరు? అన్కంట్రోలబుల్ ఆర్పిఎంతో తిరిగే హెలికాప్టర్ చక్రాన్ని కంట్రోల్ చేసి అతను మించిన కైనటిక్ ఇంజనీర్ ఎవరు? అతను ఒక దొంగ, దగాకోరు, అవినీతిపరుడు. వాట్ నాట్, హీఈస్ ఎవ్రీథింగ్. హీఈస్ మోర్ దెన్ డెవిల్ టు ద పీపుల్ ఆఫ్ ఇంకో ఛాన్స్ ఇవ్వండి, మీ ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తా, మీ ప్రతి ఇంటికి బెంజ్ కార్ ఇస్తా. మేము రానికి ఎన్న బద్దలేం చేస్తాం. నీకు ఒకటి బంగారు కారు ఇస్తామంటారు, లేకపోతే నీకు హెలికాప్టర్ తీపిస్తామంటారు, ఇంకోటి. వచ్చిన తర్వాత కానొచ్చే దేవుడు లేడు, కానొచ్చే నాయకుడు లేడు. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులండి, దొంగ ఎవరిని నమ్మడానికి వీల్లేదు. జగన్మోహన్ రెడ్డి అదృష్టం ఏంటి చెప్పమంటారా? న్యాయమూర్తులకు గాని, దర్యాప్తు సంస్థలకు గాని ఇతను ఏ కేసులో అరెస్ట్ చేయాలో కన్ఫ్యూజ్ వచ్చేద్దాం ఈ గ్యాంగ్ ని. ఎందుకంటే ఖచ్చితంగా వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసులో ఇతను ఉంటాడు, అక్రమాస్తుల కేసులో ఆల్రెడీ ఉన్నాడు, మద్యం స్కామ్ లో ఉన్నాడు. అంటే అది ఈ మద్యం స్కామ్ అయిపోయిన తర్వాత సర్వే రాళ్లు, ఎన్జిటి కేసులు, తర్వాత ఋషికొండ ఎన్జిటి కేసు ఉంటుంది. అది కాకుండా రోజుకు 100 తప్పులు చేశాడు. నువ్వు మనిషి లేకపోతే మాట నువ్వు అసలు ఎన్నాటితోటి వాళ్ళందరూ వరుసగా నిలబడి ఏ కేసులో అరెస్ట్ చేయాలని ఆళ్ళు కొట్టుకుంటారు. తొక్కిసలాట వద్దాం ఇతను అరెస్ట్ చేయడానికి పోలీసు వాళ్ళు. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. వరకు నాకు అసలు ఈ తిట్టుకి అర్థం తెలియలేదు, ఇప్పుడే అర్థమైంది అన్నాడు. ఏం తిట్టు అంటే కింద ఒకటే గుడిసేటి అదవా అని తిడుతుంటారు. ఎవడంటే గుడి సెట్ వేసిన గుడికి సెట్ నేను ఆశ్చర్యపోయాను, ఇంత ఉందా? ఇలా మార్చొచ్చా? సరే రైట్, దొరికిరు మంచిగా. ఏం పేరు నీ పేరు? అందరినీ తీసుకుపోతాను. 6 ఏళ్ల తర్వాత సిబిఐ కోర్టు మెట్లు ఎక్కుతున్న జగన్. కోర్టు కొత్తగా వెళ్ళారా జగన్మోహన్ రెడ్డి గారు? ఇంతకుముందు వెళ్ళలేదా? జగన్మోహన్ రెడ్డి గారికి ఇదేమన్నా కొత్త? వాడు ఫ్లో లో ఉన్నాడు, ఏం తగ్గట్లేదు. జగన్ వచ్చిన చార్టర్ లగ్జరీ ఫ్లైట్ ఖర్చు గంటకు 8 లక్షల రూపాయలు. గన్నవరం నుంచి హైదరాబాద్ ఇదే ఫ్లైట్ లో వచ్చిన జగన్ హైదరాబాద్ నుంచి బెంగళూరుకు చార్టర్డ్ ఫ్లైట్. ఇదేం కొత్త? చార్టర్డ్ ఫ్లైట్ ఇంతకు ముందు కూడా వచ్చారు. నా కొడుకు వచ్చినప్పటి నుంచి నాకు దరిద్రం చుట్టుకుని ఉన్నది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఏంట్రా నువ్వు చేసేది నా బొచ్చు? ఏంట్రా నువ్వు చేసేది నా బొచ్చు? అందరికీ ఈ సందర్భంగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలా. పొద్దునే ఎలాంతో చిర్రెత్తుకొస్తుంది. అయితే ఎలాంటి అలాం కావాలో మేడం? చడి చప్పుడు లేకుండా ప్రేమగా మేల్కొల్పేయాలా ఉందిగా అద్భుతమైన సువాసన. నాకు ఇష్టమైన సువాసన గల అలా మనసును తోచే సువాసన బ్రూ. అమ్మ పడవ కాపాడండి అన్నా. చెన్నై సూపర్ కింగ్స్ తో సపోర్ట్ తీసుకొని మనకు కూడా ఒక టీం ని రెడీ చేయాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆయన చెప్పాడు అంటే 100% చేస్తారు. ఇక్కడ ప్రచారం చేయాల్సిన అవసరం లేదు, గెలిచేది ఆయనే, పక్కా గెలిచేది ఆయనే. గుడివాడ ఇంకా ఆయన అంతే. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ
మీ నాయకుడు ప్రెస్ మీట్ చూసారా ఓడిపోయిన తర్వాత ఏమనిపించింది? నాకు కూడా బాధగానే అనిపించింది. ఆయన బాధే, మళ్ళీ బాత్రూమ్ లేకపోయి ఏడ్చినాడు, అది వేరే విషయం అనుకోండి. ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నారే సార్? ఏ ఇక్కడ కూర్చొని ఆడవాలంటే కూడా నీ పర్మిషన్ కావాలంటరా? నా ఏడుపు నేను ఏడ్చుకొని ఏంట్రా మీరు? సరే అయితే ఏడవండి. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థం అవుతుంది. కింది స్థాయి వాళ్ళకైతే అర్థం కాదు. ఇలా 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 ఇలా. 2024 టీడీపీ వన్స్ మోర్, జగనన్న నో మోర్, జగనన్న పరార్. మార్నింగ్ ఓట్స్ తింటా, అయితే దాని నిండా డ్రై ఫ్రూట్స్ వేసుకుంటా, ఆపిల్స్ అన్ని ఫ్రూట్స్ వేసుకొని తింటా. దున్నపోతులా తిని ఆఫ్టర్నూన్ శుభ్రంగా ఇప్పుడు చెప్పాను కదా, రోజు నాన్ వెజ్ కంపల్సరీ. చేపల పులుసు గానీ, నాటుకోడి పులుసు గానీ, క్రాబ్ గానీ, సో అవన్నీ తింటాం. చెప్తుంది సంకలు ఎగరేసుకుంటా, జబ్బలు కొట్టుకుంటా. జగన్మోహన్ రెడ్డి నీకు కోట్లు అప్పు చదువుతున్నాడు. బాగా శుభ్రంగా తిని పంది బలిసినట్టు బలుతున్నావు. మళ్ళీ నైట్ దోశ టిఫిన్. సాయంత్రం డిన్నర్ అన్నం తిందంట మహాతల్లి. 50 దోశలు, ఒక వాయి ఇడ్లీలు. అయినా ఈ గెటప్ నీకు కరెక్ట్ గా సెట్ అయిందిరా. సరిగ్గా కాన్సన్ట్రేట్ చేస్తే రోజుకి 1000 రూపాయలైనా వర్కౌట్ అవుతుంది. కాబట్టి మాట పెద్ద అని చెప్తాను, నువ్వు ఇలాగే ఫిక్స్ అయిపోరా. హాయ్రా, రింగు పోయింది నీ వల్ల, నెల్లూరే పోయింది, రింగు పోతే. నాన్న రేపు ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంది నాన్న. ఎన్ని 11 మార్కులు వచ్చినాయా? నీ అంత తెలివితేట నాకు లేకపోయినా మరి అంత ఎర్రి పువ్వును కాదు, నాకు అన్ని అర్థం అవుతాయి. ఇంత మండుటెండలో కూడా జగనన్న వచ్చినప్పుడు ఎక్కడ ఉక్కపోత అనిపించలే ఎవరికి. మాకు ఏదో హిమాచల్ ప్రదేశ్ లో మేమంత చల్లదనం ఫీల్ అయ్యామంటే కేవలం జగన్మోహన్ రెడ్డి వాళ్ళు. అంటే బాగా రిచ్చా? బాగా రిచ్, అలాగే కొంచెం అమాయకత్వం, విపరీతమైన కోపం, పట్టరాని సంతోషం, వివత్సమైన హ్యుమానిటీ, కొంచెం కన్ని, భయంకరమైన బలుపు. క్యారెక్టర్ లో చాలా షేడ్స్ ఉన్నాయి. మీ ఎంపీని కలవాలి అంటే మీ జిల్లాలోనే కలవాలి అని మీరు అనుకుంటే నన్ను గెలిపించండి. ఎందుకు లేదు, ఎంపీని కలవాలి అంటే జైలుకి వెళ్ళాలి అని మీరు అనుకుంటే అవినాష్ని గెలిపించండి. అంటే ఎస్. మూడు రాజధానులు అని చెప్పి జనాల్ని మభ్యపెట్టి ప్రజల్ని ఎలక్షన్ లో గెలిచి వచ్చారు. అవును, ఏది రాజధానులు? దీనికి మీరు ఏమంటారు సార్? రాజధాని గంజాయికి రాజధాని ఏది? గంజాయికి రాజధాని ఏం చేశారు మీరు? ఏపీ కదా. ఎర్రచందనం రాజధాని ఏది? ఏపీనే. ఇప్పుడు డ్రగ్స్ రాజధాని ఏది? ఏపీనే. 3 రాజధానులు అయిపోలే, పక్క ఇంకేంది? ఇదే ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్. అయిపోయి. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.